హాయ్ అందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. నేను సంక్రాంతి పండగకు మురుకులు చేద్దామని 2 కేజీల రేషన్ బియ్యం తీసుకున్నా. 2 కేజీల రేషన్ బియ్యంలో పావు కేజీ శనగపప్పు ఈ 2 వేసి పట్టించుకొచ్చిన అన్నట్టు. అంటే మీకు అప్పుడు చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నా అన్నట్టు. ఇట్లా చేసి 2 కలిపి ఇట్లా పట్టించుకొని వచ్చినాను. అయితే ఇది 2 కేజీల పిండి. ఇప్పుడు మురుకులు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మిక్సీలో ఇక వేరేది ఏం పట్టి వేయ అన్నట్టు గండ్ల. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అట్లనే చేసిండ్రు, మా చుట్టుపక్కల వాళ్ళు అట్లనే చేస్తారు. బియ్యంలోనే ఇక వాళ్ళు శనగపప్పు వేయాలంటే శనగపప్పు, మినపప్పు వేయాలంటే మినపప్పు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి వేసి పట్టించుకొస్తారు అన్నట్టు. నేను కూడా అట్లనే పట్టించుకొచ్చిన. మా అక్క వాళ్ళు అందరూ, మా చుట్టాలైనా మా పక్క వాళ్ళైనా అందరూ ఇట్లనే పట్టించుకొస్తారు. చాలా బాగా వస్తాయి. నేను చేసినవి మీరు కూడా చూసా, అవును మీరు చెప్పింది నిజమని మీరు కూడా అనుకుంటారు. అంత బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి అన్నట్టు ఇట్లా చేస్తే. సరేనా? ఆ ప్రాసెస్ ఏందో మీకు చూపిస్తా, ఓకేనా? ఇదిగోనండి, అన్నీ వేసి చూపిస్తున్నా నేను. ఫస్ట్ చిన్న స్పూన్తోని పసుపు, కారం వేస్తున్నా. మనము ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ కారం. 1 స్పూను కారం, రుచికి తగ్గట్టు ఉప్పు. 2 కేజీల దాంట్లో కాబట్టి ఇంత పడుతుంది. నువ్వులైతే చాలా వేస్తా, ఎందుకంటే నువ్వులు వేస్తేనే టేస్ట్ బాగుంటుందని. ఈ కప్పెడు నువ్వులు వేస్తున్నా నేను. నువ్వులు, జీలకర్ర, ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఇంకొంచెం వేసుకుంటున్నా. అంటే 2 టీ స్పూన్లు అంత ఉంటుంది జీలకర్ర, అంత వేస్తున్నా. ఓమ 1 టీ స్పూన్ అంత అనుకో వేసిన. అంతా ఇట్లా కలుపుకొని మసలే నీళ్ళు పోయాలి దీంట్లో. మరుగుతున్న నీళ్ళు దీంట్లో పోసుకుంటాం. మళ్ళీ వీటితో పాటు వేడి ఆయిల్ కూడా వేస్తాయి. ఇలా వేడి ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్, నూనె ఈ గిన్నె నిండా తీసుకున్నాం. దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు కూడా పోయాలి. ఇదిగోండి వేడి నీళ్ళు పోస్తున్నా నేను. మీరు కూడా ఇట్లా చేసుకునే వాళ్ళు ఇట్లా వేడి నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళు పోసుకొని ఇక కలపాలి. అంటే ఉప్పాలంటాం మా సైడ్ అయితే. ఇక నేను ఉప్పాలంటే మీకు అర్థం కాదని కలపాలని చెప్తున్నాను. మేము ఉప్పుకుంటాం అన్నట్టు. ఇట్లా ఉప్పుకున్న పిండిని వేరే దాంట్లో కొంచెంగా తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి కొన్ని చల్లటి నీళ్ళు ఇట్లా చల్లుకుంటూ పిసుక్కొని ఇంకా మురుకుల మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవాలి. మీరు కూడా బియ్యంలోనే మీరు వేయాలనుకున్న పప్పు వేసి పట్టించుకోండి. ఎక్కువ రిస్క్ ఉండదు, గుల్లగా వస్తాయి. మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. పిండి కూడా మామూలుగా మంచిగా కలుపుకున్నాం అనుకో మంచిగా వస్తాయి అన్నట్టు. కానీ నేనైతే మీకు ఈజీ ప్రాసెస్ చెప్పిన నేను. మీరు కూడా ఇట్లా చేసుకోండి కంపల్సరీ. ఊర్లోనైతే సపరేట్గా మిక్సీలో పట్టి వేయరు, నేను కూడా వేయలేదు. నా వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. ఇట్లా చేసుకుంటే కూడా గుల్లగా వస్తాయని మీకు కూడా అర్థమవుతుంది. సరేనా? పిసుక్కొని ఇట్లా ముద్దలాగా చేసుకున్నాయి. కొంచెంగానే ఉప్పుకున్న పిండి తీసుకొని ఈ పిండి నేను ఇట్లా పిసికిన పిండి మిషన్లో పెట్టడానికి 2 సార్లకు వస్తుంది అన్నట్టు. అట్లా చేసేసుకొని వేసుకుంటా. మిషన్లో ఇట్లా పెట్టేసుకొని ఒత్తేసుకుంటానండి. ఫ్రెండ్స్, ఇట్లా న్యూస్ పేపర్ మీద ఇట్లా వేసుకొని అన్నీ ఒకటేసారి వేసుకుంటా అన్నట్టు. ఇట్లా రౌండ్ ఇట్లా వేసుకుంటా. ఇట్లా
ఇట్లా వేసుకుంటూ కడాయిలు వేసుకుంటే తొందరగా అవుతాయని నేను మళ్ళీ చాలా కూడా వేయవచ్చు అన్నట్టు కడాయిలో, అట్లా అని ఇట్లా వేసుకుంటాను నేను. ఒక్కసారి ఈ మిషన్లు వేసుకునేవి మొత్తం ఈ ఎన్ని అయితే అన్నీ ఒకటేసారి వేసేస్తా అన్నట్టు దాంట్లో కడాయిలో ఇట్లా. ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నా, స్టార్ట్ చేస్తున్నా ఇక ఒత్తుకొని వేసుకోవటం. ఇక ఫస్ట్ పెంక పెట్టుకున్నప్పుడు ఇట్లా రౌండ్గా చేసి వేసుకోవాలి. మీకు ఎంతమందికి తెలుసు? ఇట్లా వేసుకొని అది పొయ్యి మీద పెట్టాలన్నట్టు. ఇట్లా చేసిన తర్వాతనే ఇక మనము మురుకులు ఇట్లా వేయడం స్టార్ట్ చేయాలి. సరే, ఇది ఇలా తీసేసుకొని దేవుడి కోసమని ఇలా పెట్టేసుకుంటాం అన్నట్టు ఈ పక్కన. ఇట్లా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇవి వేయటం స్టార్ట్ చేస్తాం. ఇట్లా పేపర్ మీద వేస్తే ఇంత తొందరగా ఈజీగా వస్తాయి అన్నట్టు. ఇది ఇట్లా ఇట్లా ఇదిగండి వేసేసినామనుకో తొందరగా అయిపోతుంది ఈజీగా. ఇట్లా పేపర్ మీద వేసుకోవటం మీరు కూడా చెయ్యండి, ఇట్లా బాగుంటుంది. మొత్తం ఒకటేసారి వేసేసినాను నేను. అవి వేయాలి, ఇవి ఒత్తేసుకోవాలి. మళ్ళీ అవి వేయటం ఇవి మళ్ళీ ఒత్తటం. ఇదిగోండి ఇట్లనే ఇక అంత మొత్తం అయిపోయే వరకు నేను ఇదే ప్రాసెస్ చేస్తానండి. మీరు కూడా చూసి ఇట్లనే చేసుకోండి. ఇదిగోండి జంతికలు ఇదిగో ఈ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ గిన్నెలు వేసుకుంటా, ఈ తర్వాత డబ్బాలు వేసి పెట్టుకుంటాం అన్నట్టు. ఓకేనా? చూడండి. నేను ఒక విషయం చెప్పాలన్నా మీకు. ఊర్లల్లో పండగలు వస్తే 5 కిలోలు 10 కిలోలు పట్టిస్తారు. వాళ్ళు ఏమి మిక్సీలో పట్టి వేయరు పప్పులు పొడి చేసి. ఎందుకో తెలిసిన ఫస్ట్ నుండి కూడా బియ్యంలోనే వేయాలనుకున్న పప్పు వేసి పట్టేయటం అలవాటు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏజ్ వాళ్ళైనా కూడా పల్లెటూర్లల్లో బియ్యంలోనే పప్పేసి పట్టిస్తారు. నేను కూడా అట్లనే చేసిన ఫ్రెండ్స్. ఇది మురుకులు ఒత్తుకునే మిషన్. మేమైతే మురుకులు ఒత్తుకునే మిషనే అంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారులే కదా. ఇట్లా మురుకుల మిషన్లో పెట్టుకొని ఇట్లా న్యూస్ పేపర్ మీద మురుకులు ఒత్తుకుంటే ఒక్కరం కూడా చేసుకోవచ్చు, ఎవరు హెల్ప్ లేకుండా. అందుకే నేను ఇట్లనే చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మురుకులు అయితే చేయటం కంప్లీట్ అయింది. ఇక చూడండి బాగున్నాయా? చూపించాలనా నేను? ఎంత కరకరలు ఆడుతున్నాయంటే అంత కరకరలు ఆడుతున్నాయి. ఇక చూడండి ఇట్లా చూసిండ్రా, అంత గుల్లగా అయినాయండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. నేను చేసినవి చూసిండ్రు కదా, మీకు చూపిస్తాయి కదా, చూడు చూపిస్తా ఎంత కరకరలు ఆడుతున్నాయో మీకే అర్థమవుతుంది. ఇక చూడండి ఉట్టిగానే ఇట్లా ఇదిగో విడివిడి అయిపోతుంది. అంత బాగుంది.
టేస్ట్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. మా ఆయన దీన్ని చూసి బాగా చేసినామని అన్నాడు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. మీ ఆయన కూడా, మీ వాళ్ళు కూడా బాగున్నాయని అంటారు. నిజం ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, చాలా బాగా వస్తాయి నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేసుకుంటే. ఓకేనా, బాయ్.